హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే దక్షిణమూర్తి టెంపుల్లో ఉన్నాం. ఇది సోమాజిగూడలో ఉంది. సరే, లోపలికైతే వెళ్దాం. ముందుగా మనం లోపలికి ఎంటర్ కాగానే ఆ గజస్తంభం మనకి దర్శనం ఇస్తుంది. ఓకే, గుడి లోపలికి వెళ్దాం రండి. సో గుడి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ఆ శివుడు దర్శనం ఇస్తాడు. మేము వెళ్ళే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. ఆ కటన్ వేసి ఉంది శివాలయంకి ప్లస్ దుర్గామాత టెంపుల్కి. లోపలికి వెళ్ళగానే పెద్ద చెట్టు కనిపిస్తుంది. దక్షిణామూర్తి ముందు చిన్నపిల్లలని, చదువుకునే పిల్లలని నించోపెడితే వాళ్ళకి జ్ఞానశక్తి అనేది పెరుగుతుంది. ఈ టెంపుల్లో ప్రతి థర్స్డే రోజు స్పెషల్గా దక్షిణామూర్తికి పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అభిషేకం చేయించుకునే వాళ్ళు థర్స్డే మార్నింగ్ 7 వరకు గుడికైతే వెళ్ళాల్సి వస్తుందండి. దక్షిణామూర్తికి శనగలమాల కూడా వేస్తారు. గురువారం రోజు మనం దక్షిణామూర్తికి పూజ చేయించుకొని మనం ఏదైనా ఒక సంకల్పం, ఏదైనా ఒక కోరిక కోరుకొని దీపాలైతే వెలిగిస్తారండి. అలా 16 వారాలని 24 వారాలని మొక్కుకొని దీపాలను వెలిగించుకో. అంటే ఫస్ట్ వారం ఒక దీపం వెలిగిస్తే సెకండ్ వారం 2 దీపాలు వెలిగించాలి. అలా థర్డ్ వారం 3 దీపాలు వెలిగించాలి. అదే మీరు 16 వారాలు వారానికి ఒక్క దీపం పెంచుతూ మనం వెలిగించుకోవాలి. శివునికి మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఈ పంచముఖ హనుమాన్ కూడా ఆ టెంపుల్లో ఉంది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.